నమస్తే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో కైలాస మానస సరోవర యాత్రలు నిర్వహించడంలో ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును పొందిన గాయత్రి టూర్స్ అధినేత భరత్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కైలాస యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. భరత్ గారు, జీవితంలో ఒక్కసారైనా కైలాస యాత్ర చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఏంటది? సాధ్యమేనా? కైలాస యాత్ర అంటే దాని ప్రత్యేకత ఏంటి అసలు? అమ్మ, సహజంగా కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే హిందువులే కాకుండా హిందూ మతానికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక జైన్స్, బౌద్ధులు వీళ్ళందరికీ కూడా మిగతా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఇలా మనం లెక్క వేసుకుంటూ వెళ్తే భారతదేశమే కాకుండా ఇటు శ్రీలంక, నేపాల్తో పాటు మొదలు పెడితే లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా, అంటే అన్ని యాత్రలు రాజులు అవుతే రారాజు లాంటి యాత్ర కైలాసన్ మానస సరోవర యాత్ర అంటారమ్మ. అంటే సాక్షాత్తు ముక్కోటి దేవతలే వారు రమణీయమైనటువంటి ప్రదేశం అని చెప్తారు. అంటే ఎలా అంటే మనం మహాన్యాసంలో చూస్తే ఒక శ్లోకం చెప్తారమ్మ. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు అని చెప్తారంటే ముక్కోటి దేవతలకి రమణీయమైనటువంటి ప్రదేశం, వారు ఆనందాన్ని పొందేటువంటి ప్రదేశం, వారు తరించేటువంటి ప్రదేశం, వారికి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే అది కైలాసగిరి అని చెప్తారు. ఇతను అసుర పూజితుడు, ఈశ్వరుడు. ఆయన్ని దేవతలు పూజించాల్సిందే, రాక్షసులు కూడా పూజించవలసిందే. కాబట్టి ఈ సురాసుర పూజితుడైనటువంటి యొక్క ఈశ్వరుడు చుట్టూ ప్రమదగణాలే కాకుండా ముక్కోటి దేవతలే కాకుండా ఎంతోమంది ప్రతిరోజు వారిని దర్శిస్తూ తరిస్తూ పరిక్రమ చేస్తుంటారు ఆ కైలాసగిరి చుట్టూ అని ప్రతీక. అదేవిధంగా మానస సరోవరం, మనకు ముక్కోటి దేవతలు బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్ర రూపంలో వారందరూ కూడా విచ్చేసి ఆ యొక్క సరోవరంలో స్నానం ఆచరించి వెళ్ళేటువంటి యొక్క తరుణాన్ని, అటువంటి ఘట్టాన్ని మన కళ్ళారా చూసేటువంటి ఒక అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చేటువంటి ఆ నక్షత్ర రూపంలో వచ్చేటువంటి దేవతలు ప్రతిరోజు పుణ్యస్నానం ఆచరించేటువంటి ఒక ఆ ప్రదేశంలో మనం స్నానం ఆచరించి తరించాలనేటువంటి కోరిక ఖచ్చితంగా చాలా మందిలో ఉంటుంది. అయితే ఒకసారి మనం గమనిస్తే పంచపాండవులు, అదేవిధంగా ఆదిశంకర్ల వారు, వీరందరూ కూడా ఎంతో కాలం వారు పాదయాత్ర చేస్తూ నడుచుకుంటూ వెళ్ళి, ఇప్పుడంటే మనం ఇక్కడ నుండి నేపాల్ నుండి టిబెట్ ప్రాంతం ఏదైతే ఆక్యుపైడ్ బై చైనా, వారి యొక్క అనుమతులు, పర్మిట్స్, వీసాస్ తీసుకుని వెళ్తున్నామే కానీ ఒకప్పుడు ఇదంతా కూడా మన భరతఖండం, మన జంబూ ద్వీపం. కాబట్టి ఇదంతా మన ప్లేసే ఒకప్పుడు. ఇప్పుడు భౌగోళికంగా దూరమైనటువంటి కారణంగా మనం ఎన్నెన్నో ఫార్మాలిటీస్తో వెళ్తున్నామే కానీ ఆ రోజున కాలానుగా వెళ్ళేవారట. వారందరూ వెళ్ళి మానస సరోవరంలో స్నానం ఆచరించి కైలాసగిరిని దర్శనం చేసుకొని వారి చుట్టూ పరిక్రమ చేసి వచ్చేటువంటి ఒక రోజులు ఆ రోజులట. అయితే సాక్షాత్తు మాయాదేవి, బుద్ధుడి యొక్క తల్లి, ఆవిడ సరోవరంలో స్నానం ఆచరించి నాకు మంచి యోగ్యమైనటువంటి ఒక సంతానాన్ని ప్రసాదించమని అడిగితేనే గౌతమ బుద్ధుల వారు జన్మించారని కూడా మనకు ప్రతీక ఉంది. కాబట్టి కైలాసన్ మానస సరోవర్ అనగానే జీవితంలో అత్యంత ఒక హై టైం, ఒక వారి మైండ్లో ప్రతి ఒక్కరికి నేను నా లైఫ్ టైం డ్రీమ్ ఇది అనేటువంటి ఒక యాత్ర కైలాస యాత్రగా చెప్తారు. సో ఒక రకంగా చెప్పాలంటే కైలాస యాత్ర కంటే ముందు జీవితం ఒక రకంగా, కైలాస యాత్ర తర్వాత లైఫ్ ఇంకో రకంగా అనేటువంటి విధంగా మనకు 2-3 రకాలుగా మనం లైఫ్ని ఖచ్చితంగా మనం బేస్ చేసి చేంజ్ కనిపిస్తుంది. ఖచ్చితంగా కైలాస యాత్రకు ముందు తర్వాత జీవితంలో చేంజ్ కనిపిస్తుంది. అందరికి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర చేయడంలోనే మనకు ఆ ప్రకృతి, ఆ క్లైమేట్ ఇవంతా కూడా మనకు ఎన్నెన్నో డిఫరెంట్ వాతావరణాలు మనకు చెప్తూ వస్తుంది అనమాట. సో కైలాస యాత్ర అనేటువంటిది అందుకే ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారి దర్శించి తరించాలనుకున్నటువంటి యాత్రగా చెప్తారు. మీరు వెళ్ళారా భరత్ గారు కైలాస? చాలా సార్లు అమ్మా. సహజంగా ప్రతి సంవత్సరం కనీసం ఒక 5 నుంచి 6 బ్యాచెస్తో మనం కైలాస యాత్ర చేయవలసి వస్తుంది. అయితే మనం ఇక్కడ నుండి నేపాల్ వారికి అప్పచెప్పి, వారి అక్కడ నుండి చైనా వారికి అప్పచెప్పి, వీరి తెలుగు రాక వెళ్ళినటువంటి వారు లైఫ్ టైం యాత్ర ఇది. మళ్ళీ ఇంకోసారి ఎన్ని లక్షల కోట్లు పోసినా మళ్ళీ వెళ్ళలేరు యాత్రకి. కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్తే సిగ్నల్స్ ఉండవు, ఫోన్స్ పనిచేయవు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రూప్ అందరినీ కూడా మనం హైదరాబాద్ లేదా తెలుగు ప్రాంతాల నుంచి మొదలు పెడితే మరి తెలుగు ప్రాంతాలకు వచ్చే వరకు ముఖ్యంగా ఈ కైలాస యాత్రకి ఖచ్చితంగా మనం వెళ్ళకపోతే వారు ఆ యొక్క ఎసెన్స్ని కానీ ఆ యొక్క ధైర్యాన్ని కానీ ఫీల్ కారు. కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం అన్ని గ్రూప్స్తో పాటు మనం వెళ్తేనే ఆ యొక్క ప్రతి అంటే ఎన్ని ట్రిప్స్ వెళ్తూ ఉంటాయి? సహజంగా ప్రతి సంవత్సరం ఒక 8 నుంచి 10 బ్యాచెస్ వెళ్తాయమ్మా. అందులో ఖచ్చితంగా పరిక్రమ చేసేటువంటి ఒక సీజన్స్లో పరిక్రమ చేసేటువంటి ఒక బ్యాచెస్ సపరేట్గా ఉంటాయి. సో ప్రతి బ్యాచ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 10 days యాత్రగా ఉంటుంది.
ఇదంతా సీజనల్ టూర్ ఇదంతా కూడా. సో ఒక 6 months మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ సీజనల్లో వెళ్ళేటువంటి ఒక యాత్ర. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సీజన్? సహజంగా మనకు మే నుండి మొదలు పెడితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మనం యాత్ర చేయొచ్చు. రైట్. అంటే కైలాస యాత్ర చేయడానికి జనరల్గా కావాల్సిన అర్హతలు ఏంటి, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? సహజంగా మనం గమనిస్తే కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ఇందాక చెప్పినట్టుగా ఇది నేపాల్ నుండి చైనా, విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై టిబెట్ ల్యాండ్కి వెళ్తాం, విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా. సో ఇవన్నీ మనం గమనిస్తే మనం ఇక్కడ నుండి హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే యాత్ర చేయదలుచుకున్నారో వారందరికీ కంపల్సరీగా ఒక 3 to 4 విషయాలు మైండ్లో ఖచ్చితంగా ఉండాలి. ముందు యాత్ర చేసేటువంటి అర్హత కావాలి అని అంటే మొట్టమొదటిది ఇందులో మెయిన్ హర్డిల్ సమస్య ఏంటి అంటే మనం భూమి కంటే ముందు సముద్రం కంటే చాలా హైయెస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఎంత హైట్? ఆల్మోస్ట్ 18,000 meters పైకి వెళ్ళిపోతున్నాం. సో అబోవ్ ద సీ లెవెల్ చాలా హైట్ వెళ్తున్నాం కాబట్టి ఆ రీజన్స్లో హై ఆల్టిట్యూడ్ ఉంటుంది. ఖచ్చితంగా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి వీళ్ళు ఇబ్బంది కాకుండా లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్స్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఉంటేనే ఈ యాత్రకి చేయగలగాలి. ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారు ఈ యాత్రకి అనర్హులు అని చెప్పారు. అంటే హై ఆల్టిట్యూడ్ లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మరి ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎందుకంటే అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్, రోజు అంత హైట్ అలాంటివి అయితే జరగవు. సో ఒకటి కైలాష్ యాత్ర వెళ్ళాలి అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండకూడదు అని ఒకటి. రెండోది ఖచ్చితంగా కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి వారికి వ్యాలిడ్ పాస్పోర్ట్ వితిన్ 1 year ఖచ్చితంగా ఉండాలి. సో వితౌట్ పాస్పోర్ట్ మనం వ్యాలిడిటీ 1 year లేకుండా మనం కైలాష్ యాత్ర వెళ్ళడానికి కుదరదు. కనీసం మనం యాత్ర ప్లాన్ చేయాలనుకుంటే మనకి వీసాస్, పర్మిట్స్ అన్నీ కూడా ఒక 3 to 4 months ముందే ప్లాన్ చేసుకోవాల్సినటువంటివి. చివరి మూమెంట్లో మనకు వ్యాలిడిటీ అయిపోయింది, పాస్పోర్ట్ 10 years దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి ఖచ్చితంగా 1 year వ్యాలిడిటీతో మన పాస్పోర్ట్ ఉండేలా చూసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుండి మనం 70+ కంటే పైన ఉంటే డాక్యుమెంటేషన్స్లో కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్లో కానీ కొన్ని మెడికల్ సర్టిఫికేట్స్ అడుగుతారు. కాబట్టి 70 below ఉన్న వారికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు అని వాళ్ళ ఉద్దేశము. 70 below ఉండి ఎటువంటి డాక్యుమెంటేషన్స్ లేకుండా, వితౌట్ ఎనీ హెల్త్ చెకప్స్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. కాబట్టి ఒకటి హెల్త్ ఇష్యూస్లో బ్రీతింగ్ ప్రాబ్లం మెయిన్ థింగ్, ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండడము. 70 below ఉంటే మనం అన్ని ఫార్మాలిటీస్కి ఫిట్గా ఉన్నట్టుగా మనం భావించవచ్చమ్మా. ఓకే. అంటే కైలాస యాత్రకు వెళ్ళాలంటే ముఖ్యంగా యాత్రికులు తీసుకోవాల్సిన కంపల్సరీ క్యారీ టు థింగ్స్ ఏంటి? ఎస్ అమ్మా. అయితే ముఖ్యంగా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకి సహజంగా మనం గమనిస్తే కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళేటువంటి ప్రతి యాత్రికులకి ముందుగానే వారికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్, అదేవిధంగా వారితో క్యారీ చేయాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఏ థింగ్స్ క్యారీ చేయకూడదు అన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కైలాష్కి వెళ్ళేటువంటి ఒక యాత్రికులకి ఒక 1 month ముందే మనం గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తాము. సో డిఫరెంట్ ప్లేసెస్ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చేటువంటి యాత్రికులందరం క్లబ్ చేసి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఆ గెట్ టుగెదర్లో మనం వీళ్ళందరికీ ప్రతిదీ ఎగ్జిబిట్ చేస్తాం. వారి డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, ఖచ్చితంగా థర్మల్ వేర్ ఎప్పుడు వేసుకోవాలి, ఎటువంటి షూ ఉండాలి, కంపల్సరీ క్లోజ్డ్ సన్ గ్లాసెస్ ఖచ్చితంగా క్యారీ చేయాలి, కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ లైక్ మస్టర్డ్ ఆయిల్ లాంటివి యూజ్ చేయాలి, ఏ రకమైనటువంటి యొక్క థింగ్స్ ఎలా ప్యాక్ చేసుకోవాలి కైలాష్ యాత్రకి, ఎటువంటి ఐటమ్స్ తెచ్చుకోకూడదు అనేటువంటిదంతా ఆ గెట్ టుగెదర్లో వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వారి యొక్క వీసా, గ్రూప్ పర్మిట్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారికి కంప్లీట్గా ఒక డెమో లాంటి ఒక ఇది చూపిస్తూ ఒకరినొకరిని పరిచయం చేస్తూ, ఎందుకంటే కైలాష్ యాత్రకి సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ వెళ్తుంటారు, వారి ఫాదరో మదర్నో పంపిస్తారు. పేరెంట్స్ని మాత్రం పంపించి వీరికి కుదరకపోవచ్చు. అటువంటి వారికి సో దట్ యాత్రకి ఇంతమంది వెళ్తున్నారు, ఇటువంటి వారు వెళ్తున్నారు, మా దగ్గర ప్రాంతంలో వారు కూడా ఎవరో ఉన్నారు అనేటువంటి ఒక ఫీల్ కలగడానికి అందరినీ ఒకరినొకరిని ఇంటరాక్ట్ చేసి ఆ గెట్ టుగెదర్లో ముందుగానే యాత్ర కంటే ముందే వీరికి మనం ఇవ్వాల్సిన కిట్స్ కూడా ఉంటాయి. డఫల్ బ్యాగ్, షోల్డర్ బ్యాగ్, విండ్ చీటర్ జాకెట్స్, ఇలా పూజ ఐటమ్స్ ఇవన్నీ మనమే కాంప్లిమెంటరీగా ఇస్తాము. ఆల్మోస్ట్ ఒక 12 items ఉంటాయి. ఆ 12 items-తో ఉన్నటువంటి ఈ యొక్క కిట్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళేటువంటి ప్రతి యాత్రికులకి గెట్ టుగెదర్లోనే ఒక 12 to 14 items-తో కూడినటువంటి ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్లో ఈ రకంగా ఒక ప్రతి కస్టమర్కి ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్లోనే ఈ షోల్డర్ బ్యాగ్ మాత్రమే హైదరాబాద్ టు హైదరాబాద్ మనం ప్రతి యాత్రికులు ఇలా షోల్డర్ బ్యాగ్ మాత్రమే, ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే క్యారీ చేస్తూ వెళ్తారు. ఈ యొక్క షోల్డర్ బ్యాగ్లో కాస్త మనీ, పాస్పోర్ట్, రెగ్యులర్ మెడిసిన్స్ లాంటివి మాత్రమే క్యారీ చేయాలి. ఈ కిట్లో ఉన్నటువంటి ఒక మిగతా వస్తువులు ఒకసారి మనం గమనిస్తే ఈ రకంగా ఒక డఫల్ బ్యాగ్ ఉంటుంది ప్రతి కస్టమర్కి. ఈ డఫల్ బ్యాగ్ అనేటువంటిది ఆల్మోస్ట్ మనకు ఒక
15 డేస్కి సరిపోయేటువంటి ఒక పెద్ద బ్యాగ్ ఇది. ఇందులో నెంబరింగ్స్ ఒకటి ఉంటాయి. సో ఈ నెంబరింగ్ని బేస్ చేసి మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి హైదరాబాద్ వచ్చే వరకు కూడా మనం యాత్రికులు అందరూ ఏ హోటల్స్లో ఉంటున్నారో ఆ హోటల్స్కి మా టీమే ఈ యొక్క బ్యాగ్స్ అన్నీ వారందరికి చేర్చడము, తిరిగి క్యారీ చేయడం జరుగుతుంది. సో ఈ డఫల్ బ్యాగ్స్ తప్ప కైలాస యాత్రకి ఈ హెలికాప్టర్లో, ఫ్లైట్స్లో మిగతా ఒక బ్యాగ్స్ అనేటువంటి అలౌ చేయడం కుదరదు కాబట్టి ఈ డఫల్ బ్యాగ్స్ మనం క్యారీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుండి ఈ డఫల్ బ్యాగ్లో మనం చూస్తే ఇలా మెడికల్ ఎయిర్ కిట్ కూడా ఉంటుంది. ఈ కిట్లోనే మనకు కావాల్సినటువంటి ఒక హై ఆల్టిట్యూడ్ సంబంధించిన ఒక మెడిసిన్స్ లాంటివి కూడా ఇందులో క్యారీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మనం త్రూఅవుట్ జర్నీ అంతా కూడా మనం గమనిస్తే మనమంతా కూడా ఫ్లైట్స్, హెలికాప్టర్స్లో వాటిలో ట్రావెల్ చేస్తూ మనం చెకింగ్ పాయింట్స్ దగ్గర మన పాస్పోర్ట్ కానీ, మనీ కానీ, మొబైల్స్ కానీ ఎక్కడన్నా మిస్ చేసుకోకుండా మనం ఎప్పుడు కూడా చేతులు ఫ్రీగా ఉండేట్టుగా ఈ పొజిషన్లో మనం ఈ యొక్క బ్యాగ్ ఒకటి వేసుకొని సైడ్ బ్యాగ్ ఇలా ఈ పొజిషన్లో ఉండడానికి కోసమై ఈ యొక్క బ్యాగ్ కూడా యూనిక్ ఐడెంటిటీగా దీని వెనకాల ఒక ఐడి కార్డు కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ థింగ్స్తో పాటు నెక్స్ట్ మనం ఈ యొక్క క్యాప్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మన చెవులోకి ఎయిర్ పోకుండా జాగ్రత్తగా కాపాడుతూ వెంటనే మనము ఈ యొక్క చెవుల్లో నుంచి స్లోగా మన యొక్క ఆక్సిజన్ అంతా కూడా వెళ్ళేటువంటి విధంగా మనం ప్లాన్ చేస్తూ రావడం జరుగుతూ ఉంది. దీంతోపాటు కస్టమర్స్ అందరికీ కూడా యాత్రలో ఉన్నటువంటి ప్రతి కస్టమర్ అందరికీ ఈ కిట్లో ఈ రకంగా ఒక విండ్ చీటర్ జాకెట్ కూడా మనం స్టిచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విండ్ చీటర్ జాకెట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా స్పెషల్గా మనం కస్టమర్స్ కోసం ముందుగానే డిజైన్ చేసినటువంటి, ఇదంతా కూడా హై ఆల్టిట్యూడ్కి సరిపోయేటువంటి థర్మల్ వేర్తో స్టిచ్ చేసినటువంటివి. ఇవన్నీ కూడా కొత్త కిట్స్, ఇవన్నీ కూడా రీయూజ్ చేసినవి కాదు. మనకి ఇచ్చినటువంటి కిట్ మనమే వాడతాం, ఇంకోరికి మళ్ళీ మనం ఈ యొక్క కిట్ని ఎక్స్చేంజ్ చేయడం జరగదు. వీటితో పాటు ఇంకా గ్లౌజెస్, మంకీ క్యాప్, పూజా కిట్, దీంతోపాటు ప్రతి కస్టమర్కి సంబంధించిన ఐడి కార్డు, ఇలా సెవరల్ చిన్న ఐటమ్స్ అన్నీ కలిపితే ఆల్మోస్ట్ ఒక 15 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఈ యాత్రకు సంబంధించినటువంటి యొక్క యాత్రికులందరికీ మనం కాంప్లిమెంటరీగా ఇవ్వడం కూడా జరుగుతుంది. రైట్. కొంతమంది పేరెంట్స్ ఇండియాలో ఉండి ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తారు, కొంతమంది వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో ఉంటారు. సో అది వీళ్ళు కలిసి ట్రావెల్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఎస్ అమ్మా. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్, అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అని 2 ఇష్యూస్ అమ్మా. ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ స్టాంపింగ్ ఫిజికల్గా యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మాలాంటి ట్రావెల్ ఆపరేటర్ ఎవరైనా సరే వెళ్ళి ఢిల్లీలోనే మనం స్టాంపింగ్ వేయించుకొని వస్తాం. మనకు ఓన్లీ ఫిజికల్గా ఒరిజినల్ పాస్పోర్ట్ మాత్రమే ఉంటే సరిపోతుంది. వెరాజ్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాకుండా అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కాస్త డిఫరెంట్గా ఉంది. వారికి ఖచ్చితంగా చైనీస్ సంబంధించినటువంటి పర్మిట్ ఏదైతే ఉందో ఈ యాత్రకు సంబంధించి, ఇది కాఠ్మండూలో ఖచ్చితంగా వీరు ఫిజికల్గా అపియర్ అయ్యి వేయించుకోవాల్సి వస్తుంది. సో వారు ముందుగానే 5 డేస్ ప్రియరే వారి యొక్క ఒరిజినల్ పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి మనకు. సో 5 డేస్ ముందే, అండ్ వీరందరూ కూడా విదేశాల్లో ఉండొచ్చు, లేదా విదేశాల నుంచి ఇండియాకి వచ్చినప్పటికీ కూడా వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయ్యి ఉంటే వీరందరూ ముందుగానే కాఠ్మండు వెళ్ళిపోయి, నేపాల్లో కాఠ్మండు వెళ్ళిపోయి అక్కడ 5 డేస్ ఉండి లోకల్ సైట్ సీయింగ్స్ అవి చూసుకుంటూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎంబసీకి వెళ్ళి వారు స్టాంపింగ్స్ అవి వేయించుకొని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని తిరిగి అక్కడ నుండి మన గ్రూప్ అంతా ఎట్లయితే హైదరాబాద్ నుంచి లక్నో వెళ్ళి నేపాల్గంజ్ వెళ్తుందో ఆ నేపాల్గంజ్ అనే పాయింట్లో మిగతా గ్రూప్ అందరూ కలుస్తారు. సో లేదా ముందుగానే ఈ పేరెంట్స్ని ఇండియా నుంచి గ్రూప్తో పాటు జాయిన్ చేసి డైరెక్ట్గా కాఠ్మండు వచ్చి కాఠ్మండులో ఫార్మాలిటీస్ చేసుకొని నేపాల్గంజ్లో కూడా వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవ్వచ్చు. సో ఈ కస్టమైజ్డ్ అంతా కూడా వారికి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరుగుతుందమ్మా. రైట్. ఒకసారి కైలాస యాత్రకు వెళ్ళే రూట్ మ్యాప్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎస్ అమ్మా, తప్పకుండా. ముఖ్యంగా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ప్రతి ఒక్కరికి ఇదేదో చాలా కష్టతరమైన యాత్ర అనుకుంటారు. అదేదో లైఫ్లో ఎప్పుడూ మనం ఇంత కష్టమైన యాత్ర చేయలేమేమో అనే ఫీలింగ్తో, అపోహతో ఉంటారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క మాటలో కైలాష్ యాత్ర గురించి, అసలు కైలాష్ యాత్ర లాంటి సులువైనటువంటి ఒక యాత్ర ఇంకొకటి లేదు అని చెప్పచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక రూట్ మ్యాప్లో కైలాసగిరికి వెళ్ళేంత వరకు మీరు నడిచింది మ్యాక్సిమం 1 కిలోమీటర్ మాత్రమే. కైలాసగిరి పరిక్రమ చేయాలంటేనే ఎక్కువ నడవాల్సింది తప్ప, అంటే కైలాసగిరి వెళ్ళే వరకు తక్కువే ఉంటుంది. కైలాసగిరి వరకు వెళ్ళేటప్పుడు అవి వెళ్ళేంత వరకు యమద్వార్ అనే పాయింట్కి వెళ్ళే వరకు మీరు నడిచేది కేవలం 1 కిలోమీటర్ మాత్రమే. అట్ ద సేమ్ టైం మనం ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్పచ్చు, 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా కైలాస యాత్ర చేస్తారు. సో 2 కాళ్ళు లేని వాళ్ళే యాత్ర చేయగలిగినప్పుడు 2 కాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా ఈజీగా యాత్ర చేయొచ్చు అని చెప్పచ్చు అమ్మ. అండ్ ముఖ్యంగా ఈ యాత్ర గురించి ఆలోచిస్తే
చార్ధామ్ లాగానో అమర్నాథ్ లాగానో చిన్న ఇరుకైనటువంటి ఒక సందులో ఇరుకైనటువంటి ఒక రోడ్లలో వెళ్ళే గుర్రం వచ్చే గుర్రం, వెళ్ళే డోలీ వచ్చే డోలీ, అదేవిధంగా వెళ్ళేటువంటి ఒక మనిషి వచ్చే మనిషి, ఇలా 6 యాక్టివిటీస్ ఒకసారి జరగవు. ఈ కైలాస యాత్రలో పరిక్రమ చేసినప్పుడు కూడా విశాలమైనటువంటి ఒక ప్లేస్ జరుగుతుంది. ఎక్కడ కూడా లోయలు, కొండలు, ల్యాండ్ స్లైడ్స్ లాంటివి ఏవి జరగవు. ఒకసారి కైలాష్ మానసరోవర్ యాత్ర మనం బాగా గమనిస్తే అసలు ఏ రూట్స్లో మనం యాత్ర చేయొచ్చు, ఏ రూట్లో మనం యాత్ర చేయడానికి మనం ప్లాన్ చేసుకుంటే మన యొక్క యాత్ర ప్రశాంతంగా చేయగలం అనేటువంటిది ఒక రూట్ మ్యాప్ రూమ్లో చూస్తున్నాం. ఒక చిన్న డౌట్ అండి భరత్ గారు, ఇప్పుడు కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అనేది రెండు ఒకటే కదా? అంటే కైలాస గిరికి వెళ్ళి అక్కడ నుంచి మానస్ సరోవర్ యాత్ర ఫినిష్ చేసుకొని వస్తామా? ఎస్ అమ్మా, ముందుగా మానస్ సరోవరం వెళ్ళి పవిత్ర స్నానం ఆచరించి ఆ తర్వాత శివపార్వతిని దర్శనం చేసుకుంటాం, తర్వాత కైలాసగిరి తిరుగుతాం. ఎస్, మనం ఇప్పుడు ఆ మ్యాప్ లో చూస్తున్నామమ్మా. ఒకసారి మనం బాగా గమనిస్తే ఈ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనేటువంటిది మనం తక్కువ డేస్లో చేయాలి అని అనుకుంటే హెలికాప్టర్ మార్గం ఈ రకంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి లక్నో, నేపాల్గంజ్ నుంచి మనం వెళ్ళి ఈ రకంగా మనం నేపాల్ బార్డర్ నుంచి చైనా బార్డర్లోకి హిల్సా అనేటువంటి ఒక ప్లేస్ దాటుతూ తక్లాకోట ఎంటర్ అయ్యి మనం కైలాష్ మానసరోవర్ యాత్ర చేసేటువంటిది అంతా కూడా 10 daysలో అయిపోయేటువంటి యాత్ర. కానీ ఈ కైలాష్ యాత్రని రోడ్డు మార్గం కూడా చేయాలి కూడా అనుకుంటారు. ఒకసారి రోడ్డు మార్గం బెస్టా లేదంటే హెలికాప్టర్ మార్గం బెస్టా చూస్తే హైదరాబాద్ నుంచి మనం Day 1 కాఠ్మండు వెళ్ళిపోతాం. ఆ కాఠ్మండు నుంచి తిరిగి మనం కీరోంగ్, సాగా అనేటువంటి ఒక ప్లేసెస్ దాటుకుంటూ మనం తిరిగి మానసరోవరం అనేటువంటి ఒక ప్లేస్కి ఎంటర్ కావడానికి, అక్కడ నుండి తిరిగి మనం డార్చన్ హిమద్వార్ వరకు వెళ్ళి కైలాసగిరి పరిక్రమ చేసి మళ్ళీ సేమ్ రోడ్డు మార్గం గుండా వచ్చి మనం కాఠ్మండు రావడానికి మనకు కాఠ్మండు మనకు 14 రోజుల సమయం పడుతుంది ఈ రోడ్డు మార్గం గుండా వెళ్తే. ఇది చాలా సో ఈ 14 రోజులు ప్లస్ ఇక్కడ నుండి గమనిస్తే హైదరాబాద్ నుంచి కాఠ్మండు ఒక రోజు, కాఠ్మండు నుంచి హైదరాబాద్ ఒక రోజు, 2 రోజులు జర్నీలో వెళ్ళిపోయింది. ప్లస్ ఇది కాకుండా మళ్ళీ 2 days లోకల్ సైట్ సీయింగ్ ఆఫ్ కాఠ్మండు. కాబట్టి ఇలా లెక్క వేస్తే మనకు 14 + 2 మొత్తం 18 days ట్రిప్ అవుతుందమ్మా. సో ఈ రోజు ఉన్న పరిస్థితిలో 18 రోజులు మనం మన వృత్తి వ్యవహారాలకు దూరంగా ఉండే ఓపికలు ఎవరికి లేవు. చాలా కష్టం. ప్లస్ ఇది గమనిస్తే ఏదైనా తక్కువ అవుతుందా ఏదైనా అంటే మనకు సుమారుగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క చైనీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి సుమారుగా 2,50,000 దాదాపుగా అయ్యేటువంటి యాత్ర. సో దాన్ని మనం ఒకసారి ఇటువైపు వస్తే ఇదంతా కూడా ఎయిర్ మార్గం. సో ఎక్కడ కూడా స్ట్రెయిన్ అయినటువంటిది లేదు. ఇక్కడ రోడ్డు మార్గం గుండా వెళ్తే మనం 1900 కిలోమీటర్లు ఈ రోడ్డు మార్గం గుండా మనం ట్రావెల్ చేసామమ్మా. సో 1900 కిలోమీటర్స్ రోడ్డు మార్గం గుండా ట్రావెల్ చేసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని కేవలం ఇటువైపు అంటే మనం హెలికాప్టర్ మార్గంలో చూస్తే మనం ట్రావెల్ చేసింది బై రోడ్ కేవలం 400 కిలోమీటర్స్ మాత్రమే. అది కూడా ఎక్కడ కూడా లోయర్లు, కొండలు లాంటి ప్లేస్లో కాదు, ఓన్లీ హైవే, నేషనల్ హైవే లాంటి ప్లేసెస్లో. ప్లస్ ఏవైతే హిల్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం హిల్ ఏరియాస్ అంతా కూడా హెలికాప్టర్లో ఫ్లైట్స్ దాటుకుంటూ వెళ్ళిపోయాం చైనీస్ బార్డర్ వరకు. సో ఒకసారి ఇప్పుడు ఈజియెస్ట్ వే అందరూ ప్రిఫర్ చేసేటువంటి ఒక మార్గము 100లో 99 మంది వెళ్ళాలనుకొని చూస్ చేసుకునే ఒక మార్గం ఏంటో అది బై హెలికాప్టర్ రూట్ నుంచి వెళ్ళే మార్గం. ఆ మార్గం గురించి ఒకసారి మనం డీప్గా స్టడీ చేసేందుకు ప్రయత్నం చేద్దాం. సో దట్ ఈ మ్యాప్ రూపంలో చూపించగలిగితే ప్రేక్షకులకు కూడా వారికి సబ్కాన్షియస్ మైండ్లో వాటికి డౌట్స్ ఉన్నవి కూడా అన్ని నివృత్తి అవుతాయని ఆలోచనతో చూస్తున్నామమ్మా. మనం గమనిస్తే ఒకసారి తల్లి ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి మనం గమనిస్తే Day 1 మనం హైదరాబాద్ నుంచి మార్నింగ్ 6 o'clock మనం ఫ్లై అవుతే ఆల్మోస్ట్ మనం 8 AM వరకు మనం డైరెక్ట్ ఫ్లైట్లో లక్నో అనేటువంటి ఒక పాయింట్కి చేరుకుంటాం. సో 2 hours వెళ్ళిపోతాం. అక్కడ నుండి మనం జస్ట్ ఎయిర్పోర్ట్ బయటికి రాగానే ఒక 4 hours డ్రైవ్లో మనం లక్నో నుండి నేపాల్గంజ్ అనేటువంటి ఒక పాయింట్ చేరుకుంటాం. సో నేపాల్గంజ్ అనేటువంటి ఒక పాయింట్కి వెళ్ళేటప్పుడు అంతా కూడా నేషనల్ హైవే జస్ట్ 4 hours వెళ్ళిపోతున్నాం. మనం బ్రేక్ఫాస్ట్ పాయింట్ లక్నోలో, అదేవిధంగా లంచ్ పాయింట్ నేపాల్గంజ్లో వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నేపాల్గంజ్లో అంతా కూడా స్టార్ హోటల్స్ మనం గమనిస్తే నేపాల్లో కానీ లేదంటే ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అంతా కూడా టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి హాస్పిటాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్లస్ నేపాల్గంజ్లో వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం అని అమ్మవారు నాలుక పడ్డ ప్రదేశం. సో ఈవినింగ్ మనం ఈ వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకుని ఫస్ట్ డే నైట్ హాల్ట్ మనం నేపాల్గంజ్లో చేస్తాం తల్లి. ఎస్, అక్కడ నుండి Day 2 మనం ఈ నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్ నుండి బయలుదేరి సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్కి ఆల్మోస్ట్ ఒక 30 minutes ఫ్లైలో చార్టర్డ్ ఫ్లైట్ ఆల్మోస్ట్ హిల్ ఏరియాస్ మొదలైనాయి ఇక్కడ. సో పెద్ద ఫ్లైట్స్ లో కాకుండా మనం చిన్న ఫ్లైట్స్ లో చార్టర్డ్ ఫ్లైట్స్ లో 18-in-1 మనం ఈ యొక్క చిన్న ఫ్లైట్స్ లో సిమికోట్ అనే ప్లేస్ కి చేరుకుంటాం. దెన్ అక్కడ నుండి వెంటనే
హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి ఈ సిమికోట్ నుండి ఒక 25 minutes ఫ్లైట్ టైంలో మనం ఈ యొక్క సిమికోట్కి సిమికోట్ నుండి same day. హిల్సా వెళ్ళిపోయాం. ఓకే జస్ట్ ½ hour, నెక్స్ట్ ఇంకొక ½ hour. ఓకే ఓకేనా అమ్మ? సో ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు మనం అందరం ఒకటే ఫ్లైట్లో వెళ్ళిపోయాం టువర్డ్స్ లక్నో. ఇక్కడ నుండి మల్టిపుల్ బస్సెస్లోనూ బై రోడ్ ఒకటేసారి మనం నేపాల్గంజ్ వెళ్ళిపోయాం. ఓకే అక్కడ నుండి మనం బాగా గమనిస్తే నేపాల్గంజ్ అనేటువంటి ఒక పాయింట్ నుండి సిమికోట్కి 18 members లానే వెళ్ళిపోయాం. అక్కడ నుండి 5 members మాత్రమే ముందుకు వెళ్తున్నాం. ఓకే సో వెళ్తున్న కొద్దీ మనం హైయెస్ట్ ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాంతో పాటు కొండ చర్యలు బాగా పెరుగుతున్నాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అవును అవును సో మనదంతా గ్రూప్ వీసా. సో గ్రూప్ అంతా కూడా ఈ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఈ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్ అంతా కూడా నేపాల్ అండ్ చైనా బార్డర్ అనమాట. ఇదంతా కూడా ఇక్కడ కర్నాలి రివర్ని ఈ రివర్ కాస్త వాళ్ళని డివైడ్ చేస్తుంది చైనా అండ్ నేపాల్ని. సో ఇంతవరకు మన గ్రూప్ 100 మంది ఉన్నా 50 మంది ఉన్నా 200 మంది ఉన్నా అందరూ ఇక్కడ పాయింట్కి చేరుకునేంత వరకు ఈ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్లో వెయిట్ చేయవలసిందే. ఎందుకంటే మన గ్రూప్ వీసా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వెయిట్ చేయాలి. మనం బాగా గమనిస్తే నేపాల్గంజ్లో స్టార్ హోటల్స్లో ఉన్నటువంటి వాళ్ళకంటే సిమికోట్లో ఆ ఎయిర్పోర్ట్ దగ్గర వుడెన్ హౌసెస్లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులమ్మ. ఎందుకంటే కొద్దిగా హైట్కి వెళ్ళి 4 hours 5 hours అక్కడ ఉండి అక్యుములేట్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది వారి క్లైమేట్కి. నెక్స్ట్ ఈ సిమికోట్లో ఉన్న వాళ్ళకంటే ఈ హిల్సాలో మడ్ హౌజెస్లో ఉంటారు. ఇక్కడేమో స్టార్ హోటల్, ఇక్కడేమో వుడెన్ హౌసెస్. అక్కడికి వెళ్తే ఇంకా పూర్ మడ్ హౌసెస్ లో ఉంటారు. ఆ మడ్ హౌసెస్ లో ఉన్న వాళ్ళు ఈ 5 star హోటల్లో ఉన్న వాళ్ళకంటే కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంకా క్లైమేట్ కి అక్యుములేట్ కావడానికి అవకాశం దొరుకుతుంది. అంటే ప్రతి చోట క్లైమేట్ కి మనకు అడ్జస్ట్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం మనం ఈ హిల్స్ అనేటువంటి ఒక ప్రాంతాల్లో వెళ్ళిన తర్వాత మనం ఎవరిని ఫస్ట్ పంపిస్తామంటే గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు వీక్ మైండ్ సెట్స్ ఉన్నవారు, అదేవిధంగా ఎవరైతే కాస్త క్లైమేట్కి అకామిడేట్ అవ్వకపోతే ఇబ్బంది పడతారో అటువంటి వాళ్ళని మనం ముందుగా ఈ ప్లేస్కి పంపించడానికి సజెస్ట్ చేస్తూ వస్తాం. సో ఎప్పుడైతే వన్స్ గ్రూప్ అంతా కూడా ఈ యొక్క హిల్స్ అనే ప్లేస్కి చేరిందో ఈ హిల్స్ అనే ప్లేస్ నుండి కర్నాలి బ్రిడ్జ్ అనేటువంటి ఈ బ్రిడ్జ్ మాత్రం ఒక 1 kilometer నడుస్తున్నాం అమ్మ. ఓన్లీ 1 kilometer వాక్. ఈవెన్ మనం వీల్ చైర్ లో కూడా ఆ పర్సన్ అటువైపు తీసుకెళ్లొచ్చు. 1 kilometer వారిని వీల్ చైర్ లో కూడా. సో 1 kilometer ఇస్ నాట్ పెద్ద విషయం కాదు. ఈ 1 kilometer నడవలేని వాళ్ళు కూడా కైలాస యాత్ర చేయాలని కూడా అనుకోరు. సో 1 kilometer అంటే పెద్ద విషయం కాదు. ఇంతవరకు నడిచింది ఏదైనా ఉంది అంటే ఫ్లైట్ దిగాము, హెలికాప్టర్ ఎక్కాము, ఎయిర్పోర్ట్ లో నడిచాము తప్ప 1 kilometer వాక్. ఇక్కడ చైనీస్ ఎమిగ్రేషన్ ఫార్మాలిటీస్ లో మనం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని అక్కడ నుండి ఈ ఫర్దర్ జర్నీ ఇక్కడ నుండి మనం ఎక్కడైతే ముందుకు వెళ్తున్నామో ఇదంతా కూడా బై రోడ్ మాత్రమే ఉంటుంది. హెలికాప్టర్ రూట్ లో అంటే చాలా మంది డైరెక్ట్ గా హెలికాప్టర్ మనం మానసరోవరం వెళ్తా అనుకోకూడదు. ఇదంతా నో ఫ్లైట్ జోన్. ఇదంతా కూడా ఈ హెలికాప్టర్ ఏదైతే ఉందో మనకి ఈ యొక్క హెలికాప్టర్ లో వెళ్ళేటువంటిది మాత్రం కేవలం ఈ చైనీస్ పాయింట్ వరకు మాత్రమే. ఈ యొక్క తక్లాకోట్ కానీ మానసరోవరం కానీ ఈ కైలాసగిరి కానీ ఇదంతా నో ఫ్లైట్ జోన్. ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఫ్లైట్ చేయడానికి ఆప్షన్ లేదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గమనిస్తే ఒక 4 hours డ్రైవ్లో మాత్రమే మనం ఈ యొక్క నేపాల్ బార్డర్ దాటిన తర్వాత హిల్సా అనేటువంటి ఒక ప్లేస్ నుండి మనం ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ చేసుకుని ఈ తక్లాకోట్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేస్తాం. ఈ తక్లాకోట్ అనేటువంటి ఒక పాయింట్లో మనం Day 2 నైట్ హాల్ చేస్తాం. ఇక్కడ మాత్రం గమనిస్తే బాగా లైట్గా హై ఆల్టిట్యూడ్ మొదలయ్యేటువంటి ఒక పాయింట్ ఇది. తెలియకుండానే మనం హెడ్ఏక్ కానీ వామిటింగ్ సెన్సేషన్స్ కానీ లేదా గిడ్డినెస్ కానీ ఇటువంటివి ఇక్కడ ఫీల్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ప్రతి ఒక్కరికి. ఒకసారి 10 సార్లు వెళ్ళిన వాళ్ళకు కూడా నాలాంటి వాడికి కూడా ఏదో తెలియకుండా లైట్గా హెడ్ఏక్ అనిపించవచ్చు. 69 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఫిట్గా ఉండొచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ మనం ఎంత ప్రశాంతంగా పెడతాము, ఇక్కడ ఉండి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామం లాంటివి ఎంత ఫిట్నెస్గా మనం చేసాము అన్నటువంటిది లెక్క తప్ప ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అనేది లెక్క కాదు అని చెప్పచ్చు. ముందు మనలో ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్ అనేది వెరీ ఖచ్చితంగా అవసరం. సో మనలో మనం ట్రావెల్ చేసేటువంటి ఆ సందర్భం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం కూల్గా ఉండి ప్రశాంతంగా ఉండి మనం కాస్త మెడిటేట్ చేస్తూ మనం కూల్గా ఉంటే ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు. ఒకవేళ ఒక 1/2 hour to 1 hour అడ్జస్ట్ అయిపోతే ఇబ్బంది ఏం లేదు. కొంతమంది డయామాక్స్ అని ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. సో ఆ డయామాక్స్ అనేటువంటిది సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయి కాబట్టి ఒక హోమియోపతిక్ డాక్టర్ ఉన్నారు గుడివాడలో, డాక్టర్ చింత రవీందర్ అని. వారు ఈ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి ఎక్స్క్లూజివ్గా కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళేటువంటి వారికి ఎక్స్క్లూజివ్గా ఆయన ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తున్నారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎంతటి హై ఆల్టిట్యూడ్ ఉన్నా సరే రెసిస్ట్ కాగలిగేటువంటి ఒక ఇది. సో మన టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్ళేటువంటి వారికి కూడా వారందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా వారు
ఆ యొక్క మెడిసిన్ ఇస్తున్నారు. Okay. సో ఆ యొక్క మెడిసిన్ వాడితే ఒక 10 days ముందు నుంచి ఇక్కడ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఎటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పొచ్చు. Oh. సో ఆ తక్లాకోట్లో హై ఆల్టిట్యూడ్ ఉంటుంది కాబట్టి మన బాడీని అడ్జస్ట్ చేయాలి, మనం అకుములేట్ చేయాలి. కాబట్టి Day 3 కూడా కంప్లీట్గా మనం ఈ యొక్క తక్లాకోట్ అనే ప్లేస్లో మనం పూర్తిగా అడ్జస్ట్ కావడానికి మనం టైం తీసుకున్నాం. నెక్స్ట్ అక్కడ నుండి Day 4 మనం తక్లాకోట్ నుంచి మానస సరోవరం అనేటువంటి ఒక పాయింట్కి ఆల్మోస్ట్ మనం ఒక 4 hours డ్రైవ్లో మనం మానస సరోవరం వైపు ట్రావెల్ చేస్తూ ఉన్నాం. మనం గమనిస్తే మానస సరోవరం వైపు వెళ్తూ ఉంటే అట్లీస్ట్ ఒక 1.5 hour కంటే ముందు మనకు రాక్షస్థల్ అని ఒక పాయింట్ కనపడుతుందమ్మా. ఈ రాక్షస్థల్ అనే పాయింట్ ఏంటి అంటే రావణ బ్రహ్మ కైలాసగిరిని పెకిలించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ 5 fingers గట్టిగా ప్రెస్ చేసి కుడి చేతితో కైలాసగిరిని లిఫ్ట్ చేద్దామని ప్లాన్ చేసినప్పుడు ఈ 5 చేతు వేళ్ళ అచ్చులు ఎట్లా ఉంటాయో ఆ యొక్క సరోవరం కూడా 5 చేతుల అచ్చుల్లా ఉంటుందట. సో అక్కడ మనం దర్శనం చేసుకుని అక్కడ నుండి మనకు ఫస్ట్ సైట్ ఆఫ్ కైలాష్, మనం మొట్టమొదటిగా ఆనంద బాష్పాలను అక్కడ నుంచి మనం కైలాష్ని చూసిన ఆ ఫీల్ని అనుభవిస్తాము మనం. సో ఈ రాక్షస్థల నుండి మనం ఫస్ట్గా ఈ యొక్క కైలాసగిరి మనం ఇలా దర్శనం చేసుకుంటాం. అక్కడ నుండి జస్ట్ ఒక కొద్దిసేపు డ్రైవ్లో మనం మానస సరోవరం ఒడ్డు వరకు కూడా మనం ఈ యొక్క బస్సులో ఈ మానస సరోవరంకి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఒక 1.5 hour రాక్షస్థల నుండి. సో టోటల్గా తక్లాకోట్ నుండి మనం గమనిస్తే తక్లాకోట్ నుండి ఈ యొక్క మానస సరోవరంకి కేవలం 4 hours మాత్రం డ్రైవ్ చేస్తున్నాం. ప్రతిరోజు మనం 4 hours కంటే ఎక్కువ డ్రైవ్ అనేటువంటి డిస్టెన్స్ లేదు ఎక్కడెక్కడ. సో షార్ట్ అండ్ స్వీట్, అందులో రోడ్స్ అన్ని కూడా పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు, అంత నీట్ గా అంత క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి. సో ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇవేవి కొండ ప్రాంతాలు లోయ ప్రాంతాలు కూడా కాదు, అంత ప్రశాంతమైనటువంటి ఏరియాస్ అన్నమాట. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ హై ఆల్టిట్యూడ్, అంతకుమించి ఏ ప్రాబ్లం లేదు. దెన్ మనం గమనిస్తే అమ్మ ఇక్కడ నుంచి మానస సరోవరం వరకు బస్సులో వెళ్ళిన తర్వాత ఈ మానస సరోవరం అంతా ఏదో చిన్న సరస్సు కాదు, 120 kilometers రేడియస్తో ఉన్నదట. సో 120 kilometers రేడియస్ అంటే ఆల్మోస్ట్ మన అవుటర్ రింగ్ రోడ్ మొత్తం దాటి వెళ్ళిపోవాలి. అంత పెద్ద సరోవరం నిర్మలంగా ప్రశాంతంగా క్రిస్టల్ క్లియర్ వాటర్తో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వరకు మనం వెళ్తాం, మనం ఆ వాటర్లో స్నానం చేయొచ్చు, దిగచ్చు, పూజలు పునస్కారాలు అభిషేకాలు హోమాలు లాంటివి అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో అన్ని ఏర్పాట్లకి మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. కానీ ఇదంతా -degrees వాటర్లో ఉంటుంది ఒకసారి. సో చల్ల నీళ్ళతో స్నానం చేసిన వాళ్ళు ఎవరైనా సరే పరిక్రమకు ఫెయిల్యూర్ అవుతారు. సో పరిక్రమ చేసేవారు ఎవరైనా సరే ఈ మానస సరోవరం వాటర్తో స్నానం చేయకుండా డైరెక్ట్గా దిగకుండా ఆ ఒడ్డున్నే మనం ఆ వాటర్ని వేడి చేసి ఇస్తాం వీళ్ళకి. సో ఆ మానస సరోవరం వాటర్ని వేడి చేసి ఇచ్చినటువంటి ఆ వాటర్ని వీరికి కాస్త స్నానం చేయడం వల్ల అంతవరకు కాపాడుకుంటూ వచ్చినటువంటి వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్ అంతా ఒక్కసారికి అక్కడ డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని కూల్ వాటర్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మనం ఈ మానస సరోవరం చుట్టూ గమనిస్తే 120 kilometers రేడియస్ అంతా మనం ఒక బస్లో పరిక్రమ చేస్తామమ్మా. సో బస్ పరిక్రమ చేస్తాం, ఆల్మోస్ట్ ఒక 6 hours పడుతుంది. 6 hours పడుతుంది. మానస చెప్పిన 120 kilometers రివర్ మానస సరోవర పరిక్రమ బై బస్. ఈ యొక్క పరిక్రమ నాట్ కైలాష్కి మనం ఖచ్చితంగా నడవాల్సిందే. ఈ మానస సరోవరం యొక్క పరిక్రమ మాత్రమే మనం బస్ ద్వారా చేస్తున్నాం. తర్వాత మనం ఇక్కడ నుండి ఫర్దర్గా వెళ్ళిపోతే మనం డార్చన్కి 5-star hotels ఉంటాయి ఇక్కడ. కానీ ఈ మానస సరోవరం దగ్గర అద్భుతం ఏంటంటే ముక్కోటి దేవతలందరూ నక్షత్ర రూపంలో వచ్చి ప్రతిరోజు వచ్చి ఎర్లీ మార్నింగ్ 3 to 4 వచ్చి అందులో డిప్ అయి వెళ్ళిపోతున్నాగా మనం కళ్ళారా చూడొచ్చు. సో ఆ అద్భుతమైన పాసిబుల్ నక్షత్రాలు అన్నీ అలా వచ్చి మీ కళ్ళతో మీరు చూసేటువంటి తరుణం అది. ఆ అద్భుతమైన మూమెంట్ చూడడానికై ఇక్కడ మడ్ హౌసెస్ దగ్గర ఖచ్చితంగా ఒక నైట్ స్టే చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 3 to 4 AM మనం అలా బయటకు వచ్చి చూస్తే బ్రహ్మముహూర్తం. ఆ టైంలో ఒక్కొక్క నక్షత్రం అలా దేవతా స్వరూప నక్షత్రాలు అలా వస్తాయి, ఒకటి డిప్ అవుతూ ఉంటాయి, ఇంకోటి దూరం నుంచి ఒకటి వెళ్తూ ఉంటుంది. ఇది మీ కళ్ళారా మీరు చూడొచ్చు. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు చూసినటువంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ మానస సరోవరం దగ్గర స్టే చేసి ఆ అద్భుతమైనటువంటి ఘటన అంతా కూడా చూసిన తర్వాత నెక్స్ట్ మనం అక్కడ నుండి Day 5 మనం డార్చన్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours డ్రైవ్లో. సో Day 5 డార్చన్ అనే ప్లేస్కి వచ్చిన తర్వాత ఇది ఆల్మోస్ట్ కైలాసగిరికి చాలా దగ్గర పాయింట్ అమ్మా. ఇంకా సో ఈ రాక్షస్థలం నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నా సరే, మానస సరోవరం వెళ్తున్నా, ముందుకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మనకు కైలాసగిరి ఏదో మూల కనబడుతూ ఉంటారు. సో ఈ పాయింట్ డార్చన్ అనే పాయింట్కి వెళ్ళిన తర్వాత ఈ డార్చన్ అనే ఒక ప్లేస్లో మనం ఎవరైతే వెళ్ళామో గ్రూప్ అంతా వెళ్ళి ఎవరైతే పరిక్రమ చేస్తారో పరిక్రమ చేసేవాళ్ళు
ఎవరైతే పరిక్రమ చేయరో ఆ చేయని వారు అందరూ కలిసి ఈ యొక్క బస్లో ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్లో యమద్వార్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేస్తామమ్మా. సో యమద్వార్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మన కైలాసగిరిని ఈ యమద్వార్ నుండి చాలా దగ్గరగా చూస్తాం. మన కళ్ళ ముందు సాక్షాత్తు శివపార్వతులు అలా కొండపైన కూర్చొని ఉన్నారేమో అనేటువంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ ప్రతి ఒక్క కనిపిస్తాం. మీకు అనిపించినట్టుగా నాకు అనిపించకపోవచ్చు, నాకు అనిపించినట్టుగా వారికి అనిపించకపోవచ్చు, వారికి అనిపించినట్టుగా ఇంకోరికి కనిపించకపోవచ్చు. కానీ నాస్తికుడికి వెళ్ళినా సరే ఆ పాయింట్కి వెళ్ళి నిలబడితే నేను శివపార్వతిని చూశాను అనే ఫీల్తోనే ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఇప్పుడు అసలైన టాస్క్ మొదలయ్యేటువంటిది ఏంటంటే ఈ యమద్వార ఈ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఈ యొక్క పరిక్రమ ఎవరైతే చేయరో వారందరూ కూడా ఇదే సేమ్ బస్లో తిరిగి వచ్చి ఈ డార్చర్ అనేటువంటి ఒక పాయింట్లో మనం 3 nights 4 days ఇక్కడ స్టే చేయాలి. ఎందుకంటే పరిక్రమ చేసేటువంటి వారందరూ తిరిగి వచ్చే వరకు వీళ్ళు ఆగవలసిందే. ఇక్కడ మనంతా గ్రూప్ వీసా కాబట్టి గ్రూప్ అంతా వెళ్ళి తిరిగి వచ్చే వరకు అక్కడ ఆగాల్సిందే తప్ప నాకు అవసరం లేదు నేను పరిక్రమ చేయడం కుదరదు. సో ఈ యమద్వార్ అనే పాయింట్ నుంచి ఇప్పుడు అసలు టాస్క్ మొదలయ్యేటువంటిది ఏంటి అంటే పరిక్రమ చేయడం అనేటువంటిది. ఒకసారి ఉదాహరణకు చూస్తే తల్లి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ 100 నుంచి 100% అందరూ పరిక్రమ చేద్దాం అనుకుంటారు. ఒక్కసారి అక్కడ నుండి బయలుదేరి ఈ తక్లా కోట అనేటువంటి ఒక హై ఆల్టిట్యూడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక 50% వరకు ఆ గ్రూప్లో హై ఆల్టిట్యూడ్కి భయపడి ఫోబియాతో భయంతో సబ్కాన్షియస్ మైండ్లో భయం పెట్టుకొని ఆల్మోస్ట్ 50% అందరూ ఏమంటే మేము పరిక్రమ చేయము, కైలాష్ దర్శనం చేసుకుంటాం చాలు అనుకుంటారు. అక్కడ నుండి మానసరోవరం వచ్చిన తర్వాత ఇంకొక 15-20 మంది వద్దు అన్నా కూడా వారికి ఫిట్గా లేని వాళ్ళు పెద్దవాళ్ళందరూ అందులో స్నానం చేసి ఆ కూల్ వాటర్లో స్నానం చేసి అంతవరకు వారందరూ కాపాడుకుంటూ వచ్చినటువంటి వారి ఎబిలిటీ అంతా కోల్పోయి అక్కడ ఇంకో కొద్దిగా మంది డౌన్ అయిపోతారు. చివరికి ఈ యొక్క యమద్వార వరకు వచ్చిన తర్వాత కేవలం 100 మందిలో ఒక 30 మంది మాత్రమే కైలాష్ పరిక్రమ చేస్తామనుకుంటారమ్మా. సో సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చే ఫీడ్ మనం ఇక్కడ చేసేటువంటి ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, శాంభవి ముద్ర, దీంతో పాటు మనం చేసేటువంటి ఒక వాకింగ్ ఇవి చాలా ముఖ్యము. 100లో కేవలం 30% మాత్రమే పరిక్రమ చేయడానికి సక్సెస్ అవుతారు. కాబట్టి ఇది ఎందుకు చెప్పడము అంటే ఈ 3-4 months ముందు ఎవరైతే యాత్ర చేస్తారో కైలాష్ యాత్రని ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కంపల్సరీ అవసరంగా భావించండి అని చెప్పడం అమ్మ. సో ఇక్కడ నుండి యమద్వార్ నుండి ఫస్ట్ డే పరిక్రమ ఒక 14 kilometers ఉంటుంది. చాలా ఈజీగా చేయొచ్చు, ఎటువంటి కొండలు లోయలు లాంటివి ఉండవు. సో 5 to 6 hours లోనే ఈ ధీరాపుక్ అనే ఒక పాయింట్కి వెళ్ళిపోతాం అమ్మా. ఈ ధీరాపుక్ ఇక్కడ మీరు చెప్పినట్టు యమద్వారం నుంచి దాదాపు 14 kilometers వాక్ చేసి ధీరాపుక్ వెళ్ళాలి. ధీరాపుక్ అనే ప్లేస్కి వెళ్ళిపోతాం. అంటే 14 kilometers వాక్ చేయాల్సి లేదు. వాక్ చేయడానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే మీరు గమనిస్తే అమ్మ ఇక్కడ లైట్గా పోనీ హార్సెస్ వెళ్తున్నాయి. ఈ పోనీ హార్సెస్ పైన మేము కూడా ఫుడ్, వాటర్ ఇవన్నీ మేము క్యారీ చేస్తూ వెళ్లాల్సిందే. సో ఈ పోనీ హార్సెస్ ని మనం హైర్ చేసుకుంటే ఈ పోనీ హార్స్ ద్వారా కూడా మనం యాత్ర చేయొచ్చు. కానీ ఈ పోనీ హార్స్ అన్ని ప్లేసెస్ లో అదే యాత్ర చేయిస్తుందని మాత్రం గమనించకూడదు. ఒక్కొక్క ప్లేసెస్ మనం దిగి నడవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ డే పరిక్రమలో కూడా మనకు ఫుల్ గా ఆ హార్స్ సపోర్ట్ చేయదు. కాబట్టి పోనీ హార్స్ మీదనే మనం మొత్తం దిగకుండా చేస్తాం అనుకుంటే మాత్రం మనం పరిక్రమ చేయలేము. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఫస్ట్ డే పరిక్రమలో మనం Day 5 ధీరాపుక్ అనే ప్లేస్కి వెళ్ళి నైట్ హాల్ట్ చేసాం. నెక్స్ట్ ఆ ధీరాపుక్ అనే ప్లేస్ నుంచి ఈసారి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా ఇక్కడ నుంచి ధీరాపుక్ నుంచి చరణ్ స్పర్శ్ అని ఈ కైలాసగిరిని టచ్ చేయడానికి ఒక ఆప్షన్ ఇస్తున్నారమ్మా. సో ఈ 2 చేతులతో మనం వెళ్ళి కైలాష్ శిఖరాన్ని టచ్ చేయొచ్చు. మనం ఆ పాయింట్ ని టచ్ కైలాష్ అంటారు. సో కైలాసగిరిని టచ్ చేయడానికి అందరూ ఇష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి కైలాసగిరిని 6 kilometers వాక్ చేసి, అంటే 14 kilometers కాకుండా నెక్స్ట్ మళ్ళీ 6 kilometers 6 kilometers వెళ్ళడం, మళ్ళీ 6 kilometers బ్యాక్ రావడం, వచ్చి ఇక మళ్ళీ ధీరాపుక్ లో స్టే చేస్తారు. దెన్ అక్కడ నుండి Day 3 పరిక్రమగా, అంటే ఇంతకు ముందు ఈ యొక్క అవకాశం లేదు, ఈ సంవత్సరం అలౌ చేస్తున్నారు. అక్కడ నుండి Day 3 పరిక్రమ మళ్ళీ ఒక 10 kilometers స్లోగా హైట్ పెరుగుతూ వెళ్తుంది. అక్కడ నుండి ఒకసారి డాల్మాలా పాస్, అదేవిధంగా గౌరీకుండ్ అనే ప్లేస్ వస్తుంది 10 kilometers తర్వాత. అక్కడ నుండి మనం డౌన్ దిగేటప్పుడు మాత్రం మన బాడీ వెయిట్ అంతా కాళ్ళ మీద పడుతున్నట్టుగా ఫీల్ అవుతాం. స్ట్రీప్ గా ఉంటుంది, లో ఇలా డౌన్ ఫాల్ గా ఉంటది. అప్పుడు గుర్రం మనం తీసుకున్నా సరే మనం ఇలా కిందికి పడిపోతాం కాబట్టి గుర్రం కూడా తీసుకోవడం అనేటువంటిది ఆ పాయింట్ మనకు హెల్ప్ కాదు. ఫస్ట్ డే పరిక్రమలో మనం నడిచినటువంటి ఒక ఎక్సర్సైజే లేకపోతే, బాడీ అలవాటు కాకపోతే, ఈ హై ఆల్టిట్యూడ్ లో దిగి ఒకసారి నడవమంటే మన బాడీ అనేటువంటిది సపోర్ట్ చేయదు. కాబట్టి
పరిక్రమకు గుర్రం మీద చేయడం అనేటువంటిది ఒక ఆప్షన్లే తప్ప అదే మొత్తం చేస్తుంది అనుకోకూడదు. సో అక్కడ నుండి జుదుల్పుక్ అనేటువంటి ప్లేస్కి వచ్చి స్టే చేస్తాం మనం. అక్కడ నుండి డే 7 అనేటువంటి ఒక డే మనం జుదుల్పుక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి మనం మళ్ళీ ఒక 14 కిలోమీటర్స్ అంటారు కానీ 8 కిలోమీటర్స్ నడిస్తే చాలు ఈ బస్ అనేటువంటిది ఇక్కడ వరకు వచ్చేసి పికప్ చేసుకుని మళ్ళీ మనల్ని డార్చన్ అనే పాయింట్కి వెళ్తుంది. ఒక్కోసారి వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. హస్బెండ్ పరిక్రమ చేయొచ్చు, వైఫ్ ఇక్కడ స్టే చేయొచ్చు. వైఫ్ పరిక్రమ చేయొచ్చు, హస్బెండ్ ఇక్కడ స్టే చేయొచ్చు. సో ఎవరెవరికి అంటే 100 మందిలో ఒక్కరు పరిక్రమ చేస్తా అన్నా కూడా ఆ ఒక్క పర్సనే మనకు మెయిన్ ఇంపార్టెంట్. బికాస్ లైఫ్ టైం పరిక్రమ అనేటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ కాబట్టి ఆ పరిక్రమ చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఉన్న వారిని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయవలసి వస్తుంది అని. దెన్ అక్కడ నుండి మనం ఈ డార్చన్ అనే పాయింట్కి వస్తాం. డార్చన్ అనే పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ తక్లా కూడా వచ్చేస్తాం. అక్కడ నుండి వెంటనే మనం సేమ్ నేపాల్ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని కూడా చేసుకోవడానికి చైనా దాటి తిరిగి మనం హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చేస్తాం. హిల్సా నుండి మళ్ళీ సిమికోట్ అనే ప్లేస్కి వచ్చేస్తాం. సిమికోట్ నుండి తిరిగి మళ్ళీ మనం నేపాల్ అనే పాయింట్కి వచ్చేస్తాం. జస్ట్ ఇన్ 1 డే. వెళ్ళేటప్పుడు అంటే అకామిడేట్ కావాలి, అడ్జస్ట్ అవ్వాలి క్లైమేట్కి. కానీ వెళ్ళిన తర్వాత అడ్జస్ట్ అయిపోయి పరిక్రమ అంతా చేసిన తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి మనం నేపాల్ అనే పాయింట్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తారు చాలామంది అంటే ఎట్లాగో నేపాల్ నుంచి వచ్చాం కదా అక్కడ నుండి వెంటనే కాఠ్మండు ఫ్లై అయిపోయి కాఠ్మండు లోకల్ సైట్ సీయింగ్ 2 రోజులు, అక్కడ నుండి ముక్తినాథ్ 2 రోజులు, మనోకామన 1 రోజు, జనక్పురి 1 రోజు, ఇలా లుంబిని 1 రోజు ఇలా తిరుగుదాం అనుకుంటారు. ఈ హై ఆల్టిట్యూడ్ అంతా వెళ్ళిన తర్వాత మనకు ఓపిక ఉంటుంది ఇంకా. సో ఓపిక ఉంటుంది కాబట్టి అంత హై ఆల్టిట్యూడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే ఆలోచనలు ఉంటారు తప్ప మళ్ళీ ఒక 8 days ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళ యొక్క ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతాయమ్మ. కాబట్టి కైలాష్ యాత్ర అనేటువంటి రారాజు లాంటి యాత్ర. ఈ యాత్రని వేరే యాత్రలతో క్లబ్ చేయకుండా సపరేట్గా మనం యాత్ర చేస్తేనే ఆ ఎసెన్స్ పొందగలుగుతాం. ఇంకొంతమంది తెలివిగా ముందుగా నేపాల్ యాత్ర చేసిన తర్వాత కైలాష్కి వెళ్దాం అనుకుంటారు. మన శక్తి అంతా ఇక్కడే పోతే తిరిగి కైలాష్కి వెళ్ళి మనం పరిక్రమ చేయగలుగుతాం. సో అది కూడా టఫ్ టాస్క్. సో అక్కడ నుండి బయలుదేరి లక్నో వచ్చేసి మళ్ళీ మన హోమ్ టౌన్స్కి 10 daysలో మాత్రమే కైలాష్ అండ్ మానసరోవర్ యాత్రను పూర్తి చేసుకుని వచ్చేటువంటి రారాజు లాంటి ఈజియెస్ట్ యాత్ర అని చెప్పారు. ఈజియెస్ట్ యాత్ర అంటే చెప్తున్నారు మీరు రోడ్స్ చాలా షార్ట్గా ఉంటున్నారు, బట్ హార్సెస్ అవైలబుల్ లేదు, నో ఫ్లైట్ జోన్ అంటున్నారు. సో ఖచ్చితంగా బై వాక్ 14 kilometers ఎవ్రీడే నడవాల్సింది. అలా ఎన్ని రోజులు అన్నారు మీరు? 4 days ఎవ్రీడే 14 kilometers వాక్ మాత్రం చేయాలి. అది హై ఆల్టిట్యూడ్ ప్లేస్లో. దట్ ఈస్ ద టాస్క్. ఎస్ అమ్మ, మెయిన్గా హై ఆల్టిట్యూడ్ని అధిగమించడమే మెయిన్ టాస్క్ ఈ యాత్రలో. సో ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కాదు, మెంటల్ ఫిట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్ భరత్ గారు, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అద్భుతమైన యాత్ర, లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకునే యాత్ర. మరి ఏంటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ బడ్జెట్. మరి ఈ యాత్ర 10 days యాత్రకు ఎంత బడ్జెట్ అవుతుంది? అమ్మ మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఇక్కడ ఈ కైలాష్ యాత్ర అనేటువంటిది ఇక్కడ నుండి ఏదో వారణాసి లాగానో లేకపోతే చిన్నటువంటి ఒక యాత్ర కాదు. నేపాల్ నుండి చైనా, పర్మిట్లు, వీసాలు, ఫ్లైట్స్, హెలికాప్టర్స్, ఇన్ని అరేంజ్మెంట్స్తో కూడినటువంటి ఒక యాత్ర. సుమారు మా టీమే ఒక 100 మంది ఒక యాత్రకు ఉంటే మా టీమే ఒక 28 నుంచి 30 మంది వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా ఒక సిస్టమాటిక్ ప్లాన్డ్గా వెళ్ళేటువంటి ఒక యాత్ర. బ్యాచ్కి ఎంత మందిని తీసుకెళ్తారు మీరు? ఒక లిమిట్ ఉంటుంది కదా? ఎస్ అమ్మా, ఒక పర్మిట్ అనేటువంటి గ్రూప్ సైజ్ ఒక 27 members కంటే పైన ఉంటేనే పర్మిట్ ఇస్తారు. సో మల్టిపుల్స్ ఆఫ్ 27 packs మనం సెట్ చేస్తాము. సో మనం 100 నుంచి 200 మంది వరకు కూడా గ్రూప్ హ్యాండిల్ చేయొచ్చు ఒక బ్యాచ్లో. సో అంత టఫ్ టాస్క్ అయితే ఏం కాదు. ఇంకా ఈ పెద్ద బ్యాచెస్కి మనం ఫెసిలిటీస్ బాగా ఇవ్వచ్చు. సో అంతటి సమస్య ఏమి ఉండదు. రెండోది, కైలాష్ యాత్రలో ఎంతమంది ఇన్ అవుతున్నారో ఎంతమంది అవుట్ అవుతున్నారో రెగ్యులేట్ చేస్తారు. ఏదో కుంభమేళలో అక్కడిక్కడ వెళ్ళినట్టుగా, పుష్కరాలకు వెళ్ళినట్టుగా గుంపులుగా వెళ్ళి అక్కడ స్టాగ్నేట్ చేసే పరిస్థితి ఉండదు. చాలా ప్లాన్డ్గా వ్యవహారం చేస్తారు. సో ఇంతటి యాత్రని మనం హైదరాబాద్ నుంచి 10 రోజుల్లో ఇన్ని ఖర్చులను మనం గమనిస్తే 2019లో అయితేనేమో పర్మిట్ ఛార్జెస్ $250 ఉండేది, $250 అయిపోయేది. ఇప్పుడు $1000 అయింది చైనీస్ వీసా అండ్ పర్మిట్. సో ఇవన్నీ గమనిస్తే మనం హైదరాబాద్ టు హైదరాబాద్ కనీసం మనం ఈ హెలికాప్టర్ రోడ్లో వెళ్ళాలి అని అంటే సుమారుగా మనం $3 లక్షల వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. 3 lakhs అవుతుంది. ఎస్ అమ్మ. అదే మనం రోడ్డు మార్గం గుండా మనం ప్లాన్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 40-50 వేల రూపాయలు డిఫరెన్స్లో ఉంటుంది. కానీ ఇక్కడ డేస్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ, జర్నీ ఎక్కువ, స్ట్రెయిన్ ఎక్కువ. ఇక్కడ డేస్ తక్కువ, షార్ట్ అండ్ స్పీడ్గా మనం కైలాష్ యాత్ర చేసి వస్తున్నాం. సో ఈ బడ్జెట్ అనేటువంటిది చాలా ఎక్కువ. సో మనం కైలాష్ యాత్రను చేయడం కష్టము, నాకు ఏజ్ ఆల్రెడీ 70+, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ పాస్పోర్ట్లు ఇవన్నీ నాకు తెలియదు అనుకున్న వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉందమ్మా. ఇక్కడ మనం ఒక్కసారి ఈ మ్యాప్లో గమనిస్తే
ఈ యొక్క మ్యాప్లో మనం నేపాల్ గంజినటువంటి ఒక పాయింట్కి వెళ్ళి ఏదైతే వచ్చామో హైదరాబాద్ నుంచి లక్నో నుంచి నేపాల్ గంజినటువంటి ఒక పాయింట్కి వెళ్ళి నేపాల్ గంజినటువంటి పాయింట్ డైరెక్ట్గా మనం ఫ్లై అయ్యి అక్కడ నుండి ఏరియల్ వ్యూలోనే మనం మొత్తం తిరిగి ఒక 30 minutes మనం గాల్లో ఆకాశం నుండి కూడా మనం మానసరోవరాన్ని అండ్ కైలాసగిరిని కూడా దర్శనం చేసుకోవచ్చు. నడవకుండా జస్ట్ నేపాల్ గంజ్ మన ఫస్ట్ డే పాయింట్కి వెళ్ళి లక్నో ద్వారా మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ నేపాల్ గంజ్ ఒక పాయింట్కి వచ్చేసి లక్నో ద్వారా నేపాల్ గంజ్ పాయింట్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఫ్లై అయ్యి మనం సేమ్ డేలోనే ఏరియల్ వ్యూ అంటే గాల్లో నుంచి మానసరోవరం దర్శనము ప్లస్ కైలాసగిరి దర్శనం కూడా చేసుకుని వచ్చేసేయచ్చు. దీనికి పాస్పోర్ట్ అవసరం లేదు. ఎస్, ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు మనం. సో పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు, హెల్త్ సర్టిఫికేట్స్ అవసరం లేదు, 70+ ఉన్నా వెళ్ళొచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ సంబంధం లేదు. ఇవేవి లేకుండా 50-60 వేలలోనే కైలాస యాత్ర దర్శనం చేసుకోవచ్చు. బట్ అక్కడికి వెళ్ళడం కష్టం కాబట్టి ఈ యొక్క అవకాశం కూడా ఉంది అని చెప్పచ్చమ్మా. సో చాలా మంది ఫిట్ గా లేని వాళ్ళు ఒక డ్రీమ్ అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏరియల్ వ్యూ ద్వారా సాటిస్ఫై అవ్వచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ భరత్ గారు. కైలాస యాత్ర విశేషాల గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.